అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం వినబోతున్న కథ కేవలం ఒక అమ్మాయి విజయ కథ కాదు. అది ప్రతి కలలు కనేవారి హృదయంలో నిప్పు రగిలించే స్ఫూర్తి కథ. ఒక చిన్న గ్రామం నుంచి బయలుదేరిన ఆ అమ్మాయి ఎలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శాస్త్రవేత్తగా మారిందో ఆ అద్భుతమైన ప్రయాణం గురించి వినబోతున్నాం. ఒక పల్లెటూరి మధ్యలో ఉన్న చిన్న ఇంట్లో లక్ష్మి అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ గ్రామం చిన్నదైనా లక్ష్మి కలలు మాత్రం పెద్దవే. ఆమె రాత్రి ఆకాశం చూస్తూ ఉండేది. ప్రతి నక్షత్రం ఆమెతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. ఒకరోజు నేను కూడా ఏదో కొత్తగా సృష్టించాలి, ఈ ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలి అని తన మనసులో తాను ప్రమాణం చేసేది. కాని ఆమె పరిస్థితులు అలా సులభం కావు. తండ్రి చిన్న రైతు, తల్లి కూలి, కుటుంబం మొత్తం రోజువారీ కష్టాల మధ్యనే జీవనం. విద్య అంటే ఒక భారంగా భావించే గ్రామం అది. పాఠశాలకి వెళ్లేందుకు రోజు 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. కాని లక్ష్మి ఎప్పుడూ అలసిపోలేదు. ఆమె ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహంతో లేవేది. నేను నేర్చుకోవాలి, నేను మార్పు తేవాలి అని తన హృదయంలో నిశ్చయించుకుంది. ఒకరోజు స్కూల్లో సైన్స్ టీచర్ ఒక సులభమైన ప్రయోగం చూపించారు. బెలూన్, నీరు, మంట. అది చూసిన లక్ష్మి కళ్లలో వెలుగు మెరిపింది. ఇదేనా సైన్స్? ఇది అంత అద్భుతంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోయింది. పుస్తకాలు చదవడం ఆమెకు ఆటగా మారింది. రాత్రుళ్ళు దీపం వెలిగించి చదువుకునేది. చాలాసార్లు కిరోసిన్ అయిపోయేది, కాని ఆమె ఆగేది కాదు. దీపం వెలగకపోతే చంద్రకాంతిలో చదివేది. కాని పేదరికం ఆమెను పరీక్షించింది. 12వ తరగతి చదువుతున్నప్పుడు ఇంటి పరిస్థితులు మరింత కష్టమయ్యాయి. తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. స్కూల్ ఫీజు చెల్లించలేకపోయారు. అప్పుడు లక్ష్మి తన టీచర్ దగ్గరకు వెళ్లి అన్నది, సార్, నేను చదవాలనుకుంటున్నాను, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వగలరా? ఆమె టీచర్ ఆమె కళ్లలోని నిజమైన తపనను చూశారు. ఆయన తానే ఫీజు చెల్లించారు. ఆ చిన్న సహాయం లక్ష్మి జీవితాన్ని మార్చేసింది. అలా కష్టపడి చదివి ఆమె రాష్ట్ర స్థాయిలో టాప్ చేసింది. కాని ఇది ప్రారంభమే. ఆమె గమ్యం ఇంకా చాలా దూరం ఉంది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు ఆమెకి అన్నీ కొత్తగా అనిపించాయి. పెద్ద నగరం, కొత్త భాష, కొత్త మనుషులు. చాలామంది ఆమెను చూసి నవ్వేవారు. గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి పెద్ద సైంటిస్ట్ అవుతుందా అని. కాని లక్ష్మి ఆ మాటలను దృష్టి పెట్టలేదు. ఆమె ఒకే లక్ష్యంతో ముందుకు సాగింది, తన కలను నిజం చేయడం. రోజూ ల్యాబ్లో పనిచేసేది. ప్రతి చిన్న విఫలత నుంచి నేర్చుకునేది. ఒకసారి ప్రాజెక్ట్ విఫలమైంది. సీనియర్లు ఆమెను ఎగతాళి చేశారు. ఆ రాత్రి ఆమె ల్యాబ్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. కాని ఆ కన్నీళ్ల మధ్యలో ఒక అగ్ని వెలిగింది. నేను ఎందుకు ఏడవాలి? విఫలమైతే నేర్చుకుంటాను, నేర్చుకుంటే సాధిస్తాను. ఆ తర్వాతి నెలల్లో ఆమె నిద్ర, భోజనం మర్చిపోయి కష్టపడింది. తన సొంతంగా ఒక సింపుల్ ఎనర్జీ డివైస్ తయారు చేసింది. అది గ్రామాల్లో విద్యుత్ లేకుండా జీవించే ప్రజలకు సహాయం చేయగలిగింది. ఆ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఆమెను ఢిల్లీకి ఆహ్వానించారు. లక్ష్మి మొదటిసారి విమానంలో ప్రయాణించింది. వేదికపై నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలో గర్వభాష్పాలు. నా గ్రామం పేరు ఈరోజు దేశం వినిపిస్తోంది అని అనుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్మి అంతరిక్ష పరిశోధన సంస్థలో సైంటిస్ట్గా ఎంపికైంది. ఆమె పేరుతో చేసిన పరిశోధన పత్రికల్లో, వార్తల్లో వెలుగొందింది. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి ఇప్పుడు దేశ గర్వంగా నిలిచింది. ఒకరోజు ఆమె పాత స్కూల్కి తిరిగి వెళ్లి పిల్లలతో మాట్లాడింది. పిల్లలు, మీరు పేదవారైనా, చిన్న గ్రామంలో ఉన్నా కలలు మాత్రం పెద్దవిగా కనండి. ప్రతిరోజు చిన్న అడుగు వేయండి. దేవుడు కూడా కష్టపడేవారి దారినే చూపిస్తాడు అని చెప్పింది. పిల్లల కళ్లల్లో వెలుగు మెరిపించింది. ఆ రోజు లక్ష్మి కేవలం సైంటిస్ట్ కాదు, స్ఫూర్తి రూపం. మనం నేర్చుకోవాల్సిన పాఠం, విజయం అంటే ఒక్కరోజులో రాదు. అది ప్రతిరోజు చిన్న ప్రయత్నాల ఫలితం. పరిస్థితులు ఎప్పుడూ సులభంగా ఉండవు. కాని మన మనసు బలంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. లక్ష్మి మనకు చూపించింది, పేదరికం అడ్డంకి కాదు, అది ఒక పరీక్ష మాత్రమే. జీవితం మనకు ఏమి ఇస్తుందో కాదు,
మనం దానికి ఎలా ప్రతిస్పందిస్తామనేది ముఖ్యం. మనము కలలు కనాలి, ప్రయత్నించాలి, విఫలమైనా నేర్చుకోవాలి. ప్రతి అడుగు మన లక్ష్యానికి దగ్గర చేస్తుంది. మార్గం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ మార్గంలో నడిచే ధైర్యం ఉన్నవారే చరిత్ర సృష్టిస్తారు. స్నేహితులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఈరోజు నుంచే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ కలలు ఎంత పెద్దవైనా వాటివైపు నడవడం ప్రారంభించండి. ఒక్కో చిన్న అడుగు, ఒక్కో ప్రయత్నం ఇవే విజయానికి దారి చూపుతాయి. గుర్తుంచుకోండి, విజయవంతులుగా పుడతాం కాదు, ప్రయత్నించి అవుతాం. ఈ కథ వినినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ స్ఫూర్తితో ముందుకు సాగండి. మీ పేరు కూడా ఒకరోజు ఈ ప్రపంచానికి స్ఫూర్తిగా మారుతుంది.